ఈరోజు దేవుని వాక్యం. టుడేస్ ప్రామిస్. నీవు కట్టబడినట్లు నేను మీదట నిన్ను కట్టించును. ఐ విల్ బిల్డ్ యూ అప్ అగైన్ అండ్ యూ విల్ బి రీబిల్డ్. దేవుని వాక్యంలో ప్రభువు తెలియపరుస్తున్నారు కదా, ఇదిగో నీవు కట్టబడినట్లు నేను మీదట నిన్ను కట్టించును అన్న మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనము ఆత్మీయ జీవితంలో కట్టబడాలి, నిర్మాణం చేయబడాలి. ఒక జీవి, పక్షులు తమ గూళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఉంటుంటాయి. చక్కగా నిర్మాణం చేసుకునే జ్ఞానం దేవుడు ఇస్తాడు. అలాగే మన ఆత్మీయ జీవితం ఎలా కట్టుకోవాలి, మన ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా చక్కబెట్టుకోవాలి, ఈ లోకంలో వచ్చిన సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వీటన్నిటిని కూడా దేవుడే మనకు ఆలోచన ఇచ్చి మనకి జ్ఞానం ఇచ్చి ఆ విధంగా మనకి నడిపిస్తూ ఉంటాడనమాట. చూడండి, ఈ యొక్క పక్షి ఎంత చక్కగా తన ఇల్లుని కట్టుకుంటుందో, అలాగే మనల్ని కూడా మన యొక్క కుటుంబాన్ని, భార్యాభర్తల సంబంధం అవ్వచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఈ లోకంలో ప్రజలతో ఏ విధంగా మెలగాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఒక జ్ఞానం ఇస్తాడనమాట. ఒకవేళ మన కుటుంబం క్షీణించిపోయిందా, ఏదైనా పరిస్థితులు వచ్చి అనేక ఇబ్బందులు అవుతున్నామా, అలాగే లోటుపాట్లు కలిగి ఉంటున్నామా, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయా, వీటన్నిటిని కూడా దేవుడు సరిదిద్దుతాడు. మళ్ళా మన కుటుంబాన్ని మనకు కడతాడు. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని నిర్మాణం చేస్తాడు. మన దేవుడే, ఆయనే చేయగలడు అనమాట. ఇవన్నిటిని కూడా అలాగే మన జ్ఞానం ఇస్తాడు. మనం కట్టుకున్నట్టు కూడా ఆయన చేస్తాడనమాట. అలాగే మీ అందరి కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశించి మిమ్మల్ని హృదయాలు కట్టి ఆయన రాజ్యానికి వారసులుగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్.